మార్చ్ 28 దేవుని వాగ్దానం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కీర్తన 128:2. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుడు మేలును అనుగ్రహించే గొప్ప వాగ్దానాన్ని ఈరోజు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? పరిశుద్ధమైనటువంటి గురువారం దేవుని సన్నిధిలో ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకునే దినముగా ఈ దినం ఉంటూ ఉండగా మనమందరము ఆయన వాగ్దానము ద్వారా బలపరచబడి ముందుకు నడిపించబడాలని నేను ప్రభువులో ఎంతో సంతోషిస్తూ ఉన్నాను, ఎంతో నమ్ముతూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుడు నిన్ను గొప్పగా ఉంచాలని ఆలోచిస్తూ ఉంటాడు. నీవు ధన్యుడవు, నీవు ధన్యకరమైనటువంటి జీవితం జీవించాలని, ధన్యుడిగా ఉండాలని ప్రభు ఎప్పుడు కోరుకుంటాడు. అలాంటి ధన్యులకు ప్రభు ఇచ్చే వాగ్దానం, నీకు మేలు కలుగుతుంది, మేలుకరమైనటువంటి జీవితాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను, నువ్వు గొప్పగా ఉంటావు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. మేలు అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమే. అందరూ మేలులు పొందుకోవాలని కోరుకుంటారు, ధన్యకరమైన జీవితం కలిగి ఉండాలని కోరుకుంటారు. అయితే ధన్యుడిగా మేలులు పొందుకుని నీవు ముందుకు వెళ్ళాలి అని నీకు కోరిక, ఆలోచన ఉన్నట్లయితే దానికి తగినట్లుగా మనం జీవించాలి. ఎప్పుడైతే మన జీవనము దేవునికి సమీపంగా, దేవునికి ఇష్టంగా మారుతుందో అప్పుడు మాత్రమే ప్రభు మనలను మేలుకరమైనటువంటి ప్రయాణాలు అనుగ్రహిస్తాడు. మేలులతో మనము తృప్తి పొందుతాము. మేలులు మన జీవితాన్ని ఒకదాని వెంబడి ఒకటి కలుగుతూ ముందుకు వెళ్ళగలుగుతాం. అటువంటి మేలుకరమైన జీవితాన్ని ప్రభు మీకు అనుగ్రహించి ధన్యులుగా మిమ్మలను దేవుడు ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగా ఉన్నారు. విశేషించి ఈ నూతనమైనటువంటి దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి. మీరే మహిమ పొందండి. మీ సహాయము, నడిపింపు నీ బిడ్డలకు ఇచ్చి ప్రభువా గొప్పగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు బిడ్డల మీద నీ ఆత్మవర్షము కురిపించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆదరణ దయచండి. దిన దీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.